హాయ్ గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ ఇయర్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈ వీడియోలో రిమైండర్ థియరం సెకండ్ పార్ట్ అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది కదా. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటే చూడండి. అండ్ ఒకవేళ మీకు అది కనిపించకపోతే ప్లేలిస్ట్లో నెంబర్ సిస్టమ్ అనే ప్లేలిస్ట్లో రిమైండర్ థియరం అనే thumbnailతో ఉంటుంది. ఆ వీడియో అయితే చూడండి, ఓకేనా. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ ఇయర్ క్లాసెస్. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, ఓకేనా. చూడండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, యూలర్స్, ఓకేనా. లాస్ట్ క్లాస్లో మనం బైనామియల్, ఫెర్మెంట్, బేసిక్, అసలు రిమైండర్ థియరం ఎట్లా రిమైండర్స్ వస్తాయని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం యూలర్స్ చెప్పుకుందాం. చూడండి, సో లాస్ట్ క్లాస్లో మీకు ఫెర్మెంట్ థియరం చెప్పినప్పుడు ఏం చెప్పాను, n పవర్ p మైనస్ 1 డివైడ్ బై p ఈ ఫామ్లో ఉంటే రిమైండర్ 1 అవుతుంది, ఓకేనా. సో p అనేది ప్రైమ్ నెంబర్ అవ్వాలని చెప్పాను. ఇది ఫెర్మెంట్లో, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ p అనేది ప్రైమ్ కాలేదనుకో, p ఈజ్ నాట్ ప్రైమ్, ఓకేనా. సో అప్పుడు మనం ఏ థియరం యూజ్ చేస్తాం అంటే యూలర్ థియరం యూజ్ చేస్తాం అనమాట, ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో ఎగ్జాంపుల్ చెప్పే ముందు మీకు కొంచెం చెప్తాను. చూడండి, మనకి యూలర్ కోఎఫిషియంట్ అని ఉంటుంది. యూలర్ కోఎఫిషియంట్ అని ఉంటుంది. ఇదేంటంటే మనం ప్రతి నెంబర్కి, ఇది ఒక నెంబర్ ఉంది 100 ఉంది అనుకోండి, దీనికి యూలర్ కోఎఫిషియంట్ ఎంత ఉంటుందంటే మనకి 100కి కోప్రైమ్స్ ఎన్ని అయితే ఉంటాయో, కోప్రైమ్ పేర్స్ ఆఫ్ 100, ఓకేనా. సో వాటన్నిటిని మనం ఎన్ని అయితే ఉంటాయో వాటిని యూలర్స్ కోఎఫిషియంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 100కి 40 కోప్రైమ్ పేర్స్ ఉంటాయి అనమాట, కోప్రైమ్ పేర్స్. సో యూలర్ కోఎఫిషియంట్ ఏమవుతుందంటే 100కి 40, ఓకేనా. అర్థమైందా? ఒక నెంబర్కి ఎన్ని కోప్రైమ్ పేర్స్ ఉంటాయో ఆ పేర్ ఎన్ని పేర్స్ ఉంటాయో ఆ నెంబర్ని మనం ఏమంటాం, యూలర్ కోఎఫిషియంట్ అంటాం, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ 100కి ఎట్లా కనుక్కుంటే కోప్రైమ్స్ 100ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకుందాం. దీన్ని ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్ 5 స్క్వేర్. సో ఇప్పుడు మీకు యూలర్ కోఎఫిషియంట్ కావాలనుకోండి, సో దీన్ని ఏం చేస్తాం అంటే 100 ఇంటూ 2 మైనస్ 1 బై పవర్ లేదుందో అది ఇంటూ 5 మైనస్ 1 5 డివైడ్ బై, ఇక్కడ పవర్ కాదు సారీ ఆ నెంబర్, ఇక్కడ 5 మైనస్ 1 4 ఆ నెంబర్, 5 మైనస్ 1 4 ఆ నెంబర్ 5, ఓకేనా. దీన్ని క్యాన్సిల్ చేయండి, 10 అవుతుంది, అంటే 0 క్యాన్సిల్ అవుతుంది కదా. సో 10 ఇంటూ 4 అంటే 40. సో 100కి యూలర్ కోఎఫిషియంట్ అంటే 40, అంటే 40 కోప్రైమ్ పేర్స్ ఉంటాయి అనమాట 100కి, ఓకేనా. సో ఇది ఎలా కనుక్కున్నాం అంటే ఫస్ట్ 5 ఫ్యాక్టర్స్గా రాసుకొని ఏదైతే ఇక్కడ నెంబర్స్ వస్తాయో అది -1 డివైడ్ బై ఆ నెంబర్, -1 డివైడ్ బై ఆ నెంబర్, ఓకేనా. అర్థమైందిగా యూలర్ కోఎఫిషియంట్. చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. అర్థమైంది కదా ఇంతకుముందు చెప్పింది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ 6 పవర్ 181 డివైడ్ బై 25, ఓకేనా. సో ఇదేంటే ఫర్ ఎగ్జాంపుల్ n పవర్ x డివైడ్ బై p అనేది ప్రైమ్ కాదు, నాట్ ప్రైమ్, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇందాక మీకు చెప్పాను కదా యూలర్ కోఎఫిషియంట్ అని, అది దేనికి ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఈ నెంబర్కి, డినామినేటర్లో ఉన్న నెంబర్కి, దీనికి యూలర్ నెంబర్ ఆర్ యూలర్ కోఎఫిషియంట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా. ఈ యూలర్ కోఎఫిషియంట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసినాక ఏం చేస్తాం అంటే ఆ నెంబర్తో ఈ పవర్లో ఉన్నదాన్ని డివైడ్ చేస్తాం, ఓకేనా. సో డివైడ్ చేసి మనం రిమైండర్ ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైన ప్రాసెస్. చూడండి, ఫస్ట్ 25కి యూలర్ నెంబర్ ఆర్ యూలర్ కోఎఫిషియంట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. యూలర్ నెంబర్ ఏమవుతుంది, 25 అంటే ఎంత, 5 స్క్వేర్, ఓకేనా. సో 25 ఏం చేస్తాం ఇంటూ 4/5, 5 1 జా 5 5 జా 4 ఇంటూ 5 అంటే ఎంత 20, యూలర్ నెంబర్ అంతా 20. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది 6 పవర్ 181 డివైడ్ బై 20 డివైడ్ బై 25, ఓకేనా. సో 20తో డివైడ్ చేస్తే ఇది ఏమవుతుంది, మనకి ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది,
రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, 6 power 1 డివైడ్ బై 25. ఓకేనా. ఇక్కడ రిమైండర్ తీసుకోవాలి మనం, అర్థమైంది, ఇక్కడ వచ్చిన రిమైండర్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, రిమైండర్, ఓవరాల్ రిమైండర్ అంతా 6. అర్థమైందా. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే ఈ రెండు నెంబర్స్ కోప్రైమ్ అయి ఉండాలి. ఓకేనా. ఈ రెండు నెంబర్స్ కోప్రైమ్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 13 power 418 డివైడ్ బై 40. సో ఈ రెండు కోప్రైమ్. సో మనం ఏం చేయొచ్చు, యూలర్ ఫార్ములా అప్లై చేయొచ్చు. 40కి యూలర్ నెంబర్ ఎంత ఉంటుంది, 40ని ఎలా రాసుకోవచ్చు, 2 × 20 2 power 3 × 5. ఓకేనా. సో 40ని ఇంటూ 1/2 ఇంటూ 4/5. సో ఇదేమవుతుంది, 0 క్యాన్సిల్ అయితే 16. సో యూలర్ నెంబర్ అంతా 40కి 16. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, 13 power 418 డివైడ్ బై 16 డివైడ్ బై 40. ఓకేనా. సో ఇక్కడ ఎంత వచ్చింది రిమైండర్, 16 2 జా 32, 9 ఉంటుంది, 16 6 జా 96. ఓకేనా. ఇక్కడ 32 అంటే 9, 96 అంటే 2 ఉంటుంది. సో 13² డివైడ్ బై 40. 13² అంటే ఎంత, 169 డివైడ్ బై 40. సో ఏమవుతుంది, రిమైండర్ ఎంత అవుతుంది, 40 × 4 అంటే 160. సో రిమైండర్ అంతా 9 అనేది రిమైండర్. ఓకేనా. అర్థమైందా. నెక్స్ట్ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 23 power 541 డివైడ్ బై 27. ఓకేనా. ఈ రెండు కోప్రైమ్. ఓకే. ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఏం చేద్దాం, 27కి యూలర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3³ రాసుకోవచ్చుగా. సో 27 × 2/3, 3 1 జా 3 9 జా. సో 9 × 2 అంటే ఎంత, 18. సో యూలర్ నెంబర్ ఎంత అయింది, 27కి 18 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం, 23 power 541 డివైడ్ బై 18 డివైడ్ బై 27. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 18 3 ఎంత, 54. సో ఇక్కడ 0 ఉందనుకోండి, 18 30 జా 540. ఇక్కడ ఎంత ఉంది, రిమైండర్ 1 ఉంటుంది. అంటే 23 power 1 డివైడ్ బై 27. సో రిమైండర్ ఏమవుతుంది, 23. ఓకేనా. అర్థమైందిగా యూలర్ నెంబరు అంటే ఎలా, యూలర్ రిమైండర్ 3 ఎలా అప్లై చేయాలని. ఓకేనా. మళ్ళీ ఒకసారి కండిషన్ని చెప్తా చూడండి. మనకి డినామినేటర్లో నెంబర్ అనేది నాట్ ప్రైమ్ అయి ఉండకూడదు. ఓకేనా. అండ్ అలాగే మనకి నెంబరు ఎన్పి ఈ ఫామ్లో ఉంటే ఈ రెండేమై ఉండాలి, న్యూమినేటర్ ఆర్ డినామినేటర్ ఆర్ పి అనుకోండి. ఓకే. ఈ రెండేమై ఉండాలి, కోప్రైమ్ అయి ఉండాలి. ఓకేనా. అండ్ మనం ఏం చేయాలి, యూలర్ కోఎఫిషియంట్ ఆర్ యూలర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. అర్థమైంది కదా. ఈ 3 కండిషన్లు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ చూడండి విల్సన్ రిమైండర్ థియరం అంటాం. ఓకేనా. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఎప్పుడైనా, ఫర్ ఎగ్జాంపుల్ n ఫ్యాక్టోరియల్ డివైడ్ బై సమ్ p. సో ఇలా ఇచ్చినారనుకోండి, మీరు ఎప్పుడైతే ఫ్యాక్టోరియల్ చూస్తారో, ఫ్యాక్టోరియల్ చూడంగానే మీరు యూజ్ చేయాల్సిన రిమైండర్ థియరం ఏంటంటే విల్సన్ రిమైండర్ థియరం. ఓకేనా. సో ఇక్కడ మనకి 2 కేసెస్ ఉంటాయి, ప్రైమ్ నెంబర్ అండ్ కాంపోజిట్ నెంబర్. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి p - 1 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై p అనేది p ఈజ్ ప్రైమ్ నెంబర్ అనుకోండి. ఓకేనా. సో ఇక్కడ రిమైండర్ ఏమవుతుందంటే 1 అవుతుంది, సారీ -1 అవుతుంది, 1 కాదు -1. ఓకే. సో నెక్స్ట్ అలాగే సేమ్ p - 2 హోల్ ఫ్యాక్టోరియల్ డివైడ్ బై p. ఇక్కడ రిమైండర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఓకేనా. సో -1 ఉంటేనేమో -1 రిమైండర్, -2 ఉంటే రిమైండర్ అంతా 1 అవుతుంది. ఓకేనా. అలాగే కాంపోజిట్ నెంబర్ అయితే
n అనేది నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 4 ఉండాలి అండ్ n అనేది కాంపోజిట్ అయి ఉండాలి. సో అప్పుడేమవుతుందంటే n-1 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై n. సో ఇప్పుడు రిమైండర్ ఏమవుతుందంటే రిమైండర్ ఈజ్ 0. సో విల్సన్ రిమైండర్ థియరంలో మీకు రిమైండర్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంది, -1, 1, 0. ఓకేనా, అంటే లైక్ డైరెక్ట్ ఫార్ములా అయితే మీరు తర్వాత మిగతా మనం కన్వర్ట్ చేసుకొని చేసేటప్పుడు ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. ఓకేనా, నార్మల్గా మీరేం గుర్తుపెట్టుకోవాలంటే విల్సన్ థియరంలో -1, 1, 0. ఓకేనా, మనం దీని మీద ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దామా. చూడండి, ఎగ్జాంపుల్ 2 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 3 ఉంది. సో ఇదేమవుతుంది రిమైండర్ ఏమవుతుంది -1 లేదా 2. ఓకేనా, నెగిటివ్ రిమైండర్ అయితే -1, రిమైండర్ అయితే 2, అంటే పాజిటివ్ రిమైండర్ అయితే. సో మీ కింద చెప్పిన కేసులో కూడా p-1 డివైడ్ బై p కేసులో -1 కానీ లేదా ఆ నెంబర్ p-1 కానీ అవుతుంది రిమైండర్. ఓకే, నెక్స్ట్ చూడండి, సేమ్ అలాగే 16 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 17. సో రిమైండర్ ఏమవుతుంది -1 కానీ 16 కానీ. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ 72 ఫ్యాక్టోరియల్ ప్లస్ 8 డివైడ్ బై 73. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ రిమైండర్ ఏమవుతుంది -1 ప్లస్ 8 డివైడ్ బై 73. సో ఇప్పుడు ఏమవుతుంది 7/73, అంటే రిమైండర్ అంతా అవుతుంది 7 అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ అలాగే చూడండి, 100 ఫ్యాక్టోరియల్ -11 డివైడ్ బై 101. ఓకేనా, సో ఇదేమవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు -1. సో ఇక్కడ ఎంత ఉంది -11 డివైడ్ బై 101. సో -12 డివైడ్ బై 101. సో ఇక్కడ రిమైండర్ ఏమవుతుంది 101 -12 అంటే ఎంత 89. ఓకేనా, రిమైండర్ ఎంత అవుతుంది 89, లేదా నెగిటివ్ రిమైండర్ అయితే -12. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇందాక 5 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, 5 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 7. సో ఇక్కడ రిమైండర్ ఏమవుతుంది 1 అవుతుంది. ఓకేనా, సో గ్యాప్ 1 ఉంటేనేమో అదే p-1 ఉంటేనేమో -1, గ్యాప్ 2 ఉంటేనేమో p-2 ఉంటేనేమో +1 రిమైండర్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎట్లా ఒక 2 నెక్స్ట్ చూస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం చెప్తే -1 0 ఉండే ఛాన్స్ ఉంది కదా. సో కాంపోజిట్ కేసు ఇది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైనా చూస్తే 9 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 11. సో రిమైండర్ ఏమవుతుంది 1, లేదా 17 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 16 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 17. ఓకేనా, ఎందుకంటే మనం కింద 18 తీసుకుంటే అది కాంపోజిట్ నెంబర్ అయింది, లేదా 2కి చెప్తున్నా 17 డివైడ్ బై 19 ప్రైమ్ నెంబరే కాబట్టి. సో ఇదేమవుతుంది రిమైండర్ 1. ఓకేనా, అర్థమైంది కదా. సో నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ ఇస్తే అలాగా కాంపోజిట్ గ్రేటర్ దెన్ n గ్రేటర్ దెన్ 4. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 9 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 10. సో ఇక్కడ రిమైండర్ ఏమవుతుందంటే 0, ఎందుకంటే 9 ఫ్యాక్టోరియల్ మనకి 2 వచ్చింది 5 వచ్చింది. ఈ 2, 5 అంటే 10 క్యాన్సిల్ అయింది కాబట్టి రిమైండర్ 0. ఓకేనా, సో అట్లాగే 99 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 100. సో రిమైండర్ అంతా 0. ఓకేనా, 19 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 20. సో రిమైండర్ అంతా 0. ఓకేనా, అలా చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 14 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 17 ఇచ్చారు అనుకోండి. సో ఇక్కడ ఎంత గ్యాప్ 2 కాదు 3 ఉంది, అండ్ సో కాంపోజిట్ నెంబర్ కాదు కింద ఉంది, మనకి కాంపోజిట్ నెంబర్ ఉంటే 1 ఉండాలి కదా. సో 3 ఉంది కాబట్టి మనకి విల్సన్ థియరం డైరెక్ట్గా మనం అప్లై చేయాలి, విల్సన్ రిమైండర్ థియరం. సో దీన్ని ఏం చేద్దామంటే 16 × 15 × 14 ఫ్యాక్టోరియల్గా రాసుకుందాం.
ఓకేనా, డివైడ్ బై 17. సో ఇప్పుడు దీని మొత్తాన్ని మనం ఏం చేసుకోవచ్చు, 16 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చుగా. 16 ఫ్యాక్టోరియల్ బై 17. సో రిమైండర్ ఏమవుతుంది, -1. ఓకేనా. సో రిమైండర్ -1 అవుతుందంటే మనం దీని రిమైండర్ కూడా ఏమవ్వాలి, -1 అవ్వాలి కదా. అంటే ఏమవుతుంది, 16 ఇంటూ 15 ఇంటూ 14 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 17 ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా, లేదా పాజిటివ్ రిమైండర్ అయితే 16. ఓకేనా. చూడండి ఇక్కడ 16 డివైడ్ బై 7 అంటే నెగిటివ్ రిమైండర్ 1, 15 డివైడ్ బై 17 అంటే నెగిటివ్ రిమైండర్ 2. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -1 కానీ 16 కానీ. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం 16 ఇది ప్లస్, సో 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8. సో 14 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 17 ఏమవుతుంది, రిమైండర్ 8 అవుతుంది. ఓకేనా. సో -1 తీసుకుంటే మనకు 1/2 అట్లా వస్తుంది కాబట్టి మనం 16 పాజిటివ్ రిమైండర్ తీసుకుందాం. ఓకేనా, అర్థమైంది కదా. అంటే వాడు డైరెక్ట్గా విల్సన్గా అయిపోయినా వాడు కొంచెం కన్వర్ట్ చేసి ఇచ్చినా మనం దాన్ని ఎలాగ కన్వర్ట్ చేసుకొని మనం ఆన్సర్ తెప్పియాలో చూసాం. ఓకేనా. సో ఏదైనా మనం జస్ట్ మనకి అవసరమైనట్టు కన్వర్ట్ చేసుకోవటం ఏ నెంబర్ అయినా. అండ్ ఫ్యాక్టోరియల్ చూడంగానే మీకు గుర్తు రావాల్సింది అంటే అది విల్సన్ రిమైండర్ థియరంలో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి గైస్, చైనీస్ రిమైండర్ థియరం. ఓకేనా. సో ఇది ఎలా చేస్తామంటే చెప్తా చూడండి. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 71/10 ఉందనుకోండి, దీనికి రిమైండర్ అంతా 1 కదా, మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు. సో దీన్ని మనం చైనీస్ రిమైండర్ థియరం అయితే ఎలా చేస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 71ని కింద ఉన్న డినామినేటర్ని మనం ఏం చేస్తామంటే ఫ్యాక్టర్స్లో రాసుకుంటాం. ఓకేనా, ప్రైమ్ ఫ్యాక్టర్స్లో, అంటే 2 ఇంటూ 5. ఓకేనా. సో 2 ఇంటూ 5 దీన్ని మళ్ళీ ఎలా రాసుకుంటాం అంటే 71/2 అండ్ 71/5. ఓకేనా. సో దీనికి రిమైండర్ ఏమొచ్చింది, 1. ఓకేనా, దీనికి రిమైండర్ ఏమొచ్చింది, 1. సో రెండు రిమైండర్ 1 వస్తే మనకి రిమైండర్ 1 అనమాట. ఓకేనా, అర్థమైందా. సో చైనీస్ రిమైండర్ థియరంలో మనం ఏం చేస్తాం అంటే డినామినేటర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 227/25 డివైడెడ్ బై 15. ఓకేనా, దీన్ని ఎలా రాస్తాం అంటే 227/25 డివైడ్ బై 3 ఇంటూ 5. ఓకేనా, దీన్ని మళ్ళీ ఎలా రాస్తాం, 227/25 డివైడ్ బై 3 అండ్ 227 డివైడ్ బై 5, ఇక్కడ పవర్ 25. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనం 2 + 2 4, 4 + 7 ఎంత, 11. సో ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ 11 అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, 2 వస్తుంది. 9 క్యాన్సిల్ అయింది కదా, 2 వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, 2/25 డివైడ్ బై 3 రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అలాగే ఇక్కడ చివరిలో 225 ఉన్న క్యాన్సిల్ అయింది కదా, సో ఇక్కడ ఏముంటుంది, 2 ఉంటుంది. సో ఇక్కడ 2/25 డివైడ్ బై 5. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మనం యూలర్ థియరీ అప్లై చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఏంది, ఇక్కడ దీనికి 3కి యూలర్ నెంబర్ ఎంత అయింది, ప్రైమ్ కాబట్టి 2 అయింది. సో 2/25/2 అంటే రిమైండర్ 1 ఉంటుంది. సరే, సో 2/1 అంటే ఎంత, 2. 2/3 అంటే రిమైండర్ 2. సేమ్ ఇక్కడ 5కి యూలర్ నెంబర్ అంతా 4. సో అంటే ఏమవుతుంది, 2/1 ఉంటుంది రిమైండర్. ఇక్కడ రిమైండర్ అంతా 1. ఓకేనా. సో 2/1/5. 2/1 అంటే 2/5. సో దీనికి రిమైండర్ ఏమవుతుంది, 2 అవుతుంది. సో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి దీనికి రిమైండర్ ఏమవుతుంది, 2 అవుతుంది. లేదా మీరు డైరెక్ట్గా ఇక్కడ దీనికే యూలర్ రిమైండర్ థియరీ అప్లై చేయొచ్చు. ఓకేనా. సో ఎట్లా అంటే మీకు ముందు క్లాస్లో చెప్పాను కదా, ఇంతకుముందు స్లైడ్స్లో. ఓకేనా. సో అప్లై చేసి కూడా చేయొచ్చు. 15కి యూలర్ నెంబర్ ఏమైంది, 15 అంటే ఎలా రాసుకోవచ్చు, 3 ఇంటూ 5 అంటే యూలర్ నెంబర్ 2/3 ఇంటూ 4/5. సో 15 క్యాన్సిల్ అయితే 8. సో 227. సో రిమైండర్ 1 ఉంటుంది. 8 అంటే 25/8 అంటే రిమైండర్ 1 కదా. సో బై 15. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ అంతా 2 కదా. ఓకేనా.
సో అలా కూడా చేయొచ్చు అనమాట. ఒకవేళ మనకి కింద ప్రైమ్ అంటే లైక్ బిగ్ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం చైనీస్ రిమైండర్ థియరం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, బిగ్ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చి పైన పవర్లో కూడా మనకి కట్ అయ్యే ఛాన్స్ లేకుండా, అంటే దగ్గరలో రాసుకునే ఛాన్స్ లేకుండా ఉన్నప్పుడు మనం చైనీస్ రిమైండర్ థియరం అయితే యూజ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 719 హోల్ పవర్ 240 డివైడ్ బై 143. సో ఇది ప్రైమ్ నెంబర్. మనం దీనిపైన మన ఫెర్మెంట్లు రాసుకోవడానికి కూడా దీనికి P-1 ఫామ్లో రాయలేము. ఓకేనా, సో అప్పుడు దీన్ని ఏం చేస్తాం, 719 పవర్ 240, దీని 143ని మనం 11 into 13గా రాసుకోవచ్చు. ఓకేనా, రాసుకున్న తర్వాత ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం, 719 పవర్ 240 డివైడ్ బై 11 అండ్ అలాగే 719 పవర్ 240 డివైడ్ బై 13. ఈ నెంబర్కి యూలర్ నెంబర్ ఏమవుతుంది, 10. దీనికి యూలర్ నెంబర్ ఏమవుతుంది, 12. ఓకేనా, సో ఇది 10తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి 0 వస్తుంది. ఎనీ నెంబర్ పవర్ 0 అంటే 1. ఓకేనా, సో 1/11 అంటే రిమైండర్ అంతా 1 కదా. సేమ్ ఇక్కడ కూడా 12తో క్యాన్సిల్ అయితే 0 వచ్చింది. సో 1/13 అంటే రిమైండర్ అంతా 1. సో 2 రిమైండర్స్ 1 వచ్చినాయి కాబట్టి దీని రిమైండర్ అంతా వచ్చింది 1. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. 2 power 1201 డివైడ్ బై 105. ఓకేనా, సో దీన్ని ఎలా రాసుకుందాం, 2 power 1201 డివైడ్ బై, దీన్ని మనం ప్రైమ్లో రాసుకోవాలి కదా, 5 into 21 అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఎక్స్పాండ్ చేద్దాం, అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో వద్దాం, ఇది ప్రైమ్ కాదు కదా. సో 5, 3, 7. ఓకేనా, సో దీన్ని ఇప్పుడు మనం సపరేట్గా రాద్దాం. 2 power 1201 డివైడ్ బై 3 అండ్ 2 power 1201 డివైడ్ బై 4 అండ్ 2 power 1201 డివైడ్ బై 7. సో 3కి యూలర్ నెంబర్ అంతా 2, 4కి 3. ఓకే, దీన్ని మళ్ళీ ప్రైమ్లో రాసుకుంటే 4 కాదు 5, సారీ ఇది 5 కాదు, 4 కాదు 5, ఎందుకంటే 5, 3, 7, 3, 5, 7. సో యూలర్ నెంబర్ ఎంత అవుతుంది, 4. దీనికి యూలర్ నెంబర్ 6. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని 2తో, దీన్ని 4తో, దీన్ని 6తో డివైడ్ చేస్తే అన్ని చోట్ల మనకి రిమైండర్ వచ్చేది అంతా 1. ఓకేనా, 1, 1. ఓకేనా, సో అప్పుడు ఇక్కడ ఏముంటుంది, 2 power 1/3 అంటే రిమైండర్ అంతా 2. ఇక్కడ ఎంత 2 power 1/5 అంటే రిమైండర్ అంతా 2. నెక్స్ట్ ఇక్కడ 2 power 1/7 అంటే రిమైండర్ అంతా 2. సో అన్ని 2 ఉన్నాయి కాబట్టి దీని రిమైండర్ అంతా అవుతుంది 2 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి 2 power 736 డివైడ్ బై 117 ఇచ్చాడు అనుకోండి. దీన్ని మనం ఎలా రాసుకుందాం, 2 power 736 డివైడ్ బై 117 ఎలా రాసుకోవచ్చు, 13 into 9గా రాసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ దీన్ని మనం ఏం చేద్దాం, 2 power 736 డివైడ్ బై 13 అండ్ 2 power 736 డివైడ్ బై 9. ఓకేనా, దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీనికి యూలర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. మన యూలర్ నెంబర్ మనం ప్రైమ్ ఉన్నప్పుడు చేయొచ్చు, నాన్ ప్రైమ్ ఉన్నప్పుడు కూడా చేయొచ్చు యూలర్ రిమైండర్ థియరం కదా. సో ఇక్కడ ప్రైమ్లో 12కి యూలర్ నెంబర్ ఏమైంది, సారీ 13కి 12 అవుతుంది. సో 736 డివైడ్ బై 12 అంటే రిమైండర్ అంత వచ్చింది 12, 6 72, 1 6 ఉంటుంది, 7 1 2 అంటే రిమైండర్ 4. సో ఇక్కడ ఏమొచ్చింది, 2 power 4 డివైడ్ బై 13. అండ్ అలాగే 9కి యూలర్ నెంబర్ ఎంత వచ్చింది, 9ని 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో 9 into 2/3, 3 1 3 3. సో యూలర్ నెంబర్ ఎంత అయింది 9కి, 6. ఓకేనా, సో పైన ఉన్నదాన్ని 6తో డివైడ్ చేద్దాం. 6 1 6, 1 3 ఉంటుంది, 6 2 12, 1 6 ఉంటుంది, 6 2 12 అంటే 4 రిమైండర్ అవుతుంది. సో ఇది కూడా ఏమవుతుంది, 2 power 4 డివైడ్ బై 9. ఓకేనా, అర్థమైందా. సో ఇప్పుడు 2 power 4 అంటే ఎంత, 16 కదా. సో 16/13
అండ్ 16/9. సో ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. అండ్ ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 7 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు డిఫరెంట్గా వచ్చినప్పుడు ఇక్కడ మనకి రిమైండర్ ఏమవుతుందంటే, ఫస్ట్ దీన్ని తీసుకుందాం. ఓకేనా? దేనికైనా తీసుకోండి. ఇప్పుడు 13 తీసుకుందాం. 13కి రిమైండర్ 3 వస్తుంది కాబట్టి 13 + 3 16 తీసుకుందాం రిమైండర్. సో దీన్ని 9తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 7 రావాలి. సో 9తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? రిమైండర్ 7 వస్తుందిగా. సో రిమైండర్ 7 వస్తుంది కాబట్టి దీనికి రిమైండర్ ఎంత అవుతుందంటే 16 అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఒకదాన్ని రిమైండర్ తీసుకొని ఆ నెంబర్కి యాడ్ చేసి రెండో నెంబర్తో డివైడ్ చేస్తే ఇక్కడ వచ్చిన రిమైండర్ దీనికి కూడా రావాలి. ఓకేనా? సో అప్పుడు ఆ వాల్యూ వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేసాం మనం? 16 అంటే ఈ రిమైండర్ మనకి 3 వస్తుంది. సో 13కి 3 యాడ్ చేసాం. ఓకేనా? 16 అనుకున్నాం. సో ఈ 16ని ఇక్కడ పక్కన ఉన్న ఈ నెంబర్తో కూడా డివైడ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వచ్చింది? నార్మల్గా 7 వచ్చింది. సో ఇక్కడ కూడా 9తో డివైడ్ చేసినప్పుడు 7 రావాలి. సో 7 వస్తుంది కాబట్టి అదే రిమైండర్ అనమాట. ఒకవేళ అలా రాకపోతే ఎలా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, అలా రాకపోతే ఎలా చేయాలో. ఓకేనా? చూడండి, 3/101 /77. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3/101 /7 × 11. ఓకేనా? సో నెక్స్ట్ 3/101 /7 అండ్ 3/101 /11. సో దీనికి ఎవరి నెంబర్ 6 అండ్ 10. సో 101/6 అంటే ఎంత వచ్చింది? 6 1 = 6, 4 ఉంటుంది. 6 5 = 6 6 = 36 అంటే రిమైండర్ 5 ఉంటుంది. సో ఇదేమవుతుంది? 3/5 /7 అండ్ 10తో చేస్తే ఇది 3/1 /11. సో ఇక్కడ ఏమొస్తుంది? రిమైండర్ 3 వస్తుంది. ఓకేనా? ఇక్కడ 3/5 అంటే నేను 3² 3² 3గా రాసుకుంటా /9. సో ఇక్కడ 9 /7. ఇక్కడ 9 9 కాబట్టి ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. 2 × 2 4, 4 × 3 12. సో 12/7 అంటే ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది? 5 వస్తుంది. ఓకేనా? ఇక్కడ రిమైండర్ 5, ఇక్కడ 3. సో మనకేం కావాలి? దీనికి రిమైండర్ కావాలి. సో అప్పుడు ఏం చేద్దాం అంటే, ఇక్కడ 5 వచ్చింది కదా, ఈ 7కి 5 యాడ్ చేస్తా. 12ని 11తో డివైడ్ చేస్తే 3 వచ్చిద్దా? రాదు. ఓకేనా? సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తా? నేను ఇంకొక 5 యాడ్ చేస్తా. ఓకేనా? 17 తీసుకుంటా. సారీ, ఇంకో 5 కాదు, ఇంకో 7 యాడ్ చేయాలి. రిమైండర్ 5 రావాలంటే మళ్ళీ ఏం చేయాలి? 7 యాడ్ చేయాలి. 19. ఓకేనా? 7 యాడ్ చేస్తే 19. 19ని 7తో డివైడ్ చేస్తే 5 వస్తుంది. 11తో డివైడ్ చేస్తే 8 వస్తుంది. సో 19 కాదు, 19కి ఇంకో 7 యాడ్ చేస్తా. 26. 26ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 5 వస్తుంది. 11తో డివైడ్ చేస్తే 3 రావట్లా. మళ్ళీ ఇంకొక 7 యాడ్ చేస్తా, అంటే 33. సో 33ని 7తో యాడ్ చేస్తే ఆటోమేటిక్ 5 వచ్చింది. 11తో యాడ్ చేస్తే రాదు. సో మళ్ళీ ఇంకొక 7 40 మళ్ళీ 3 రావట్లేదు. సో మళ్ళీ ఇంకో 7 47, మళ్ళీ ఇంకో 7 47 యాడ్ చేయాలి. సో 47 11తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా 3. ఓకేనా? సో ఇప్పుడు దీని రిమైండర్ ఎంత అవుతుంది? 47 అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? సో జస్ట్ అట్లా మనం యాడ్ చేసుకుంటా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చెక్ చేసినప్పుడు రెండింటికి మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ వచ్చిన ఆన్సర్. సో అదే మనకి రిమైండర్ అవుతుంది. అర్థమైంది కదా? సో సేమ్గా వస్తే అదే నెంబర్ తీసుకుంటాం. డిఫరెంట్గా వస్తే మనం డైరెక్ట్గా, అంటే మీకు డైరెక్ట్గా వచ్చేయచ్చు వెంటనే ఫస్ట్ స్టెప్లోనే, లేకపోతే మనకు 3-4 స్టెప్స్ పట్టవచ్చు. అర్థమైందా? సో అది ఈ క్లాసు. ఇక్కడ వరకు చూశారంటే ఈ క్లాస్ మీకు యూజ్ఫుల్ అవుతుందని అర్థం. ఓకేనా? సో ఈ క్లాస్ కానీ మీకు యూజ్ఫుల్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ నెక్స్ట్ వే క్లాసెస్. ఓకేనా? అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. బై బై.